శ్రీ నమ జై లలితాంబికాయి నమో నమ. అమ్మదయతో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలండి. ముందుగా అందరికీ శుభోదయము. మన బంగారు లలితమ్మ గురించి 70వ శ్లోకంలో ఏం చెప్తున్నారో మనం ఈరోజు తెలుసుకుందాం. నారాయణీ నాదరూపా నామ రూప వివర్జిత హ్రీంకారీ హ్రీమతి హృత్యా హేయోపాదేయ వర్జిత. లలితమ్మని నారాయణి అని పిలుస్తారు. మనం ఇదివరకు కూడా ఈ నామం గురించి చెప్పుకున్నాము అండి. లలితమ్మ వారు సాక్షాత్తు ఆ నారాయణుడు శ్రీకృష్ణుల వారి చెల్లెలు అన్నమాట. ఇప్పుడు బ్రహ్మదేవుడు ఈ ప్రపంచాన్ని తయారు చేయాలి, కొత్తగా సృష్టించాలి అంటే అమ్మవారి శక్తి ఉపయోగించి చేస్తారండి. అలాగే విష్ణుమూర్తి ఈ ప్రపంచాన్ని ముందుకు నడిపించడానికి అమ్మవారి శక్తి తీసుకుంటారు. ఇక్కడ ఆ ఆపద్బాంధవుడు అయిన శ్రీకృష్ణుల వారి శక్తి ఎవరు? సాక్షాత్తు శ్రీ లలితా త్రిపుర సుందరి అని సంకేతిస్తుంది. స్వామివారి ముద్దుల చిట్టి చెల్లెలు లలితమ్మ అన్నమాట. అందుకని అమ్మవారిని నారాయణి కింద భావిస్తారు. లలితమ్మని నాదరూప అని పిలుస్తారు. అంటే ఇక్కడ నాద అంటే శబ్ద రూపము. అమ్మవారు మంగళకరమైన శబ్ద రూపం కింద సంకేతిస్తుంది. శబ్ద రూపం అనేది మన మనుష్యుల జీవితంలో చాలా ముఖ్యమైనదండి. ఎందుకంటే ఒక చిన్న పుట్టిన పిల్ల కూడా ఏడుస్తూనే, అంటే శబ్దంతోనే వాళ్ళ జీవితం మొదలవుతుంది. అమ్మవారు ఈ శబ్ద రూపాన్ని మనుష్యులకి బహుమతి కింద ఇచ్చారండి. ఉదాహరణకి మన మనసులో ఉన్న మాటలన్నీ కూడా ఈ బయట ప్రపంచంతో పంచుకోవడానికి మాట్లాడే వాక్కు శక్తిని ఇచ్చారు. అలాగే పెద్ద పెద్ద గాన గంధర్వులకి పాడే శక్తిని ఇచ్చారు. అంటే వాళ్ళు ఎప్పుడైతే చక్కగా పాడుతున్నారో మనోహరంగా, మనము విని ఆనందం, అంటే మనకి మంచిగా అనిపిస్తుంది చూడండి. మనం చక్కగా అనుకోవడానికి, అంటే అమ్మవారు ఏది చేసినా సరే ఆమె భక్తులు సంతోషంగా ఉంచడానికే చేస్తారండి. ఇంకొకలా కూడా మనం తీసుకోవచ్చు. ఎలా అంటే చాలామంది ధ్యానము, మెడిటేషన్ చేస్తూ ఉంటారు. ఓం, మనకి ఎలాంటి మంత్రాలు రాకపోయినా కేవలం ఓం శ్రీమాత్రే నమః అని 108 సార్లు అమ్మవారి ఫోటో వద్దన చిన్న దీపం వెలిగించుకొని మనము సాయంత్రం పూట ప్రయత్నిస్తే, అంటే ఎవరూ లేనప్పుడు మనము ఆ ధ్యానం ముందు, ధ్యానం చేసిన తర్వాత చాలా తేడా ఉంటుందండి. ఎందుకు అంటే శబ్దరూపం అనేది మనలో ఒక మంచి ఆలోచనలను నింపే శక్తి ఉందన్నమాట. అలాంటి శబ్దరూపమే లలితమ్మ వారు ఇక్కడ సంకేతిస్తుంది. శబ్దరూపము అనేది మంగళకరమైన బహుమతి ఆమె బిడ్డలకి అమ్మవారు ఇచ్చుకున్నారనమాట. అమ్మవారికి ఎన్నో వేల రూపాలు, ఈ రూపాలకి ఎన్నో వేల పేర్లండి. ఒక చోటు లలితా పరమేశ్వరి అని పిలుస్తారు, లేదా కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి, లేదా తెలంగాణ వాళ్ళైతే శ్రీశైల భ్రమరాంబిక అని పిలుచుకుంటారు. ఈ భ్రమరాంబికకి మళ్ళీ 10 అవతారాలండి. మనం దసరాల్లో చూస్తే శైలపుత్రి అని, స్కందమాత అని, సిద్ధదాత్రి అని 10 రూపాలు, 10 అలంకారాలు. అలాగే మన విజయవాడ కనకదుర్గమ్మని చూసుకుంటే మొదటి రోజు బాలమ్మని, రెండో రోజు గాయత్రీదేవి అని, సరస్వతి అని, లలిత అని, స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి అని, మహాలక్ష్మి స్వరూపమని, బెజవాడ దుర్గమ్మ అని, మహిషాసుర మర్దిని అని, అన్నపూర్ణేశ్వరి అని, రాగాల రాజరాజేశ్వరి అని, ఇలా 10 దుర్గలు అమ్మవారికి. అంటే ఒకే దుర్గమ్మకి 10 అవతారాలు, 10 అలంకారాలండి. కేవలం ఒక చోటులోనే ఇన్ని ఉంటే ఈ ప్రపంచం అంతా కూడా అమ్మకి ఎన్ని వేల రూపాలు, ఎన్ని వేల పేర్లు ఒక్కసారి ఊహించుకోండి. అది మన మనుష్యుల మేధస్సుకి అంతు చిక్కదండి. మన మానవాళి ఆలోచన చాలా చిన్నది. అమ్మ విశ్వరూపము. ఆ విశ్వరూపంలో 1000 మొహాలు. ఆ 1000 మొహాల్లో ఎన్నో వేల కళ్ళు మనని చల్లగా చూస్తున్నాయి. అమ్మకి ఎన్నో వేల పేర్లండి. అంటే కొందరు కంచి కామాక్షి అని చాలా కొలుస్తారు, కొందరు మహాలక్ష్మి స్వరూపం అని కొలుస్తారు. అంటే ఈ నామం గురించి ఎంత చెప్పినా తక్కువేనండి, అంతం లేదు. అందుకని అమ్మవారిని ఎలా కొలిచిన అమ్మ, మనకి ఎలాంటి అవతారం పేర్లు తెలియకపోయినా, కొందరు వారాహి అంటారు, శ్యామల అంటారు, ప్రత్యంగిరాదేవి అంటారు,
ఇలా ఎన్నో శక్తి రూపాలు ఉన్నాయండి అమ్మవారివి. మనము ఈ ఒక్క వీడియోలో కవర్ చేసేదైతే కాదు, కానీ ఎలా ఎన్ని వేల రూపాయలు ఉన్నా సరే చివరికి శ్రీమాత్రే నమః, అమ్మ నన్ను తల్లి నన్ను చక్కగా చూసుకో అంటే అమ్మవారు పొంగిపోతుందండి. కానీ లలితమ్మని నామరూప వివర్జిత అంటే ఆవిడికి ఎన్నో వేల పేర్లు, ఎన్నో వేల రూపాలు, ఒక్కటి అని ఉండదండి. లలితమ్మకి హ్రీం అనే బీజాక్షరము చాలా ప్రీతికరం అంటండి. హ్రీం అనేది లలితమ్మవారి పేరు, అలాగే లలితమ్మవారి రూపం కింద సంకేతిస్తుంది. ఈ హ్రీం అనేది అమ్మవారికి ఎందుకు అంత ప్రీతికరము అంటే ఈ హ్రీం అనే బీజాక్షరము హరి హర ఇద్దరిని కూడా కలిపే చాలా శక్తివంతమైన బీజాక్షరం అంట. ఇక్కడ హరి అంటే విష్ణువు, హర అంటే శివయ్య. వీళ్ళిద్దరినీ కలిపే ఈ హ్రీం అనే బీజాక్షరము అమ్మకి చాలా ప్రీతికరము. ఈ హ్రీం అనే బీజాక్షరంలో విష్ణు శివ కలయిక ఉంది కాబట్టి చాలా శక్తివంతమైన బీజాక్షరం అండి. మీకు కుదిరితే ఓం హ్రీం నమః, ఓం హ్రీం నమః, ఓం హ్రీం నమః అని చక్కగా 11 సార్లు నుంచి 108 సార్లు మన శక్తి కొరకు చదువుకోవచ్చు. అలాగే మన లలితా సహస్రనామం చదువుతున్నప్పుడు ధ్యానము అయిపోయిన తర్వాత లలితా సహస్రనామము శ్లోకాలు మొదలయ్యేటప్పుడు పుస్తకంలో కూడా ఓం ఐం హ్రీం శ్రీమాత్రే నమః, ఓం ఐం హ్రీం శ్రీమాత్రే నమః, ఓం ఐం హ్రీం శ్రీమాత్రే నమః అని 3 సార్లు చదువుకున్న తర్వాతే లలితా సహస్రనామం శ్లోకంలోకి వెళ్ళిపోతాం అన్నమాట. ఇక్కడ హ్రీం అనేది అంత ముఖ్యమైనది అని సంకేతిస్తుంది. లలితమ్మ ఎంత పెద్ద గొప్ప పనులు చేసినా, ఎంతమందికి సహాయం పడినా, ఎంతమందికి అన్నపూర్ణేశ్వరి అయినా, సరస్వతి రూపిణి అయినా, లేదు అంటే మహాలక్ష్మి స్వరూపిణి కింద సిరి సంపదలు ఇచ్చినా, లేదంటే లలితమ్మ కన్న తల్లిలాగా అంటే మనందరికీ కూడా అమ్మ ఛాతి నుంచే ఆహారం దొరుకుతుందండి ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ కూడా. అలాగే చక్కటి వర్షాలు, మంచి వ్యవసాయము అన్నీ కూడా ఈ ప్రపంచానికి కావాల్సిన ప్రతిదీ కూడా క్రమంగా పనిచేయడానికి కారణము అమ్మవారి శక్తి వల్లే అవుతుందన్నమాట. ఇంత పెద్ద గొప్ప పనులు చేసిన లలితమ్మ ఎంత ఒదిగి ఉంటారు అంటే అమ్మవారు చాలా సాధారణంగా ఉంటారు. అసలు ఏది చేశాను అన్న ఎలాంటి గొప్ప గర్వం కూడా అమ్మవారికి ఉండదండి. ఇవన్నీ కూడా మన అమ్మని చూసి నేర్చుకోవాలి. అంటే ఎంత పెద్ద గొప్ప పనులు చేసినా అమ్మవారు చాలా సాధారణంగా ఉంటారు, మామూలుగానే చక్కగా ఉంటారనమాట. ఈ చిన్న చిన్న పనులు చేస్తేనే మన మనుష్యులకే ఏదో గొప్ప వీటి కింద మనము అనుకుంటాం, కానీ అమ్మవారికి అలాంటివి ఏమీ ఉండదండి. సాధారణంగా ఉండడమే అమ్మవారికి, అంటే సింపుల్గా ఉండడమే అమ్మవారికి నచ్చుతుంది. లలితమ్మని నిజంగా ఎవరైతే నమ్ముతారో అమ్మవారు ఒక జ్ఞాన జ్యోతిలాగా వాళ్ళ హృదయంలోనే కొలువు ఉంటారండి. వాళ్ళ జీవితంలో ఎలాంటి అజ్ఞానము, అంధకారము, అంటే అజ్ఞానము అంటే చెడుగా ఆలోచించడము, ఏదైనా ఒక విషయాన్ని తప్పుగా తీసుకోవడము అలాంటివి ఉండవండి. వాళ్ళు ఆలోచన కూడా చాలా మంచి ఆలోచనలతో ఉంటారు. వాళ్ళు ఏ పని చేసినా పూర్తి అవగాహనతో అమ్మవారిని నమ్ముకుంటూ ఆ పని చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతారండి. ఎందుకు అంటే వాళ్ళలో లలితమ్మ వాళ్ళ హృదయంలో నివసిస్తారు. అసలు మన హృదయంలో లలితమ్మ నివసించాలి అంటే ఇది ఎలా సాధ్యము, ఏం చెయ్యాలి? చక్కగా అమ్మకి రోజు అమ్మని నమ్మండి. ఏదో పెద్ద పూజలు మనం చేసేయక్కర్లేదండి. అమ్మతో కొంతసేపు మనస్ఫూర్తిగా మాట్లాడుతూ మనము లోపల బయటన ఒకలాగే ఉండి చక్కగా అమ్మని పూజించుకోవాలండి. ఒక చిన్న దీపము, చిన్న పండు, అమ్మ బాగున్నారా అని మామూలుగా మాట్లాడితే చాలండి. అమ్మ ఎప్పుడు మన వెన్నంటే ఉండి ముందుకు నడిపిస్తారు.
లలితమ్మకి అందరూ సరి సమానమేనండి. ఒకళ్ళ ఎక్కువ ఒకళ్ళ తక్కువన భేదభావన అమ్మకి ఎప్పుడూ ఉండదు. ఇప్పుడు కూలిపాకలో ఉన్న వాళ్ళ దగ్గర పాపము ఎక్కువ డబ్బులు ఉండవు. వాళ్ళు అమ్మకి మనస్ఫూర్తిగా మంచినీళ్ళనే పరవాణము క్షీరన్నము, అమ్మ నా దగ్గర ఇంతే శక్తి ఉంది, నా శక్తి ఇంతే అనుకుని మంచినీళ్ళు అమ్మకి నైవేద్యం కింద నివేదిస్తారు. అలాగే పెద్ద ప్యాలెస్లు పెద్ద పెద్ద ఇళ్లలో ఉన్నవాళ్ళు అమ్మకి తోచిన నైవేద్యము అంటే ఒక 10 రకాల అన్నప్రసాదాలు పెట్టచ్చు. అంటే ఇక్కడ కూలిపాకలో ఉన్న మంచినీళ్ళు పెట్టినా లేదా ప్యాలెస్లో ఉన్న వాళ్ళు 10 రకాలు అంటే ఎంత పెట్టేవన్నది కాదండి ఇక్కడ అమ్మ చూసేది, మనస్ఫూర్తిగా పెడుతున్నామా లేదా అన్న విషయము అమ్మవారు గ్రహిస్తారనమాట. అంటే ఇప్పుడు మనం అమ్మవారికి ఇంత చేసాము ఇన్ని చేశాను అని ఎప్పుడు లెక్కలు వేసుకోకూడదండి. మొదటిది ఏంటంటే అమ్మ ఎప్పుడు కూడా మన నుంచి ఎలాంటిది ఆశించరు. ఎందుకంటే మనం అమ్మకి ఇచ్చేంత పెద్దవాళ్ళము గొప్పవాళ్ళము కాదు, చిన్న జీవులం అండి మనుషులు అనేవాళ్ళు. ప్రతిదీ కూడా అమ్మ నుంచి వచ్చినదేనండి, మన అందరం కూడా అమ్మ నుంచి వచ్చిన వాళ్ళమే. ఇప్పుడు మన అమ్మకి ఏదైనా ఒక వరమహాలక్ష్మి పూజ వచ్చిందనుకోండి, అమ్మని అలంకరించేశాను, అమ్మకి 9 రకాలు చేసేసాను, ఇలా చేశాను అలా చేశాను అని చెప్పుకుంటాం కదా. అసలు ఎప్పుడు కూడా అమ్మకి ఇంత చీర పెట్టాను, ఇన్ని నగలు వేశాను, ఇవి ఎప్పుడు లెక్కెట్టుకోకూడదండి. మనం ఏది చేయగలిగినా సరే అమ్మవారి ఇచ్చిన శక్తితోనే చేయగలుగుతున్నామండి. ఆ జగన్మాత లలితా త్రిపుర సుందరికి మనం ఏం చేస్తామని చెప్పండి. అంటే అలానే నేను చేయొద్దు అనట్లేదు, చేసినా సరే అమ్మ ఏదైనా సరే నీ దయతోనే ఈరోజు నేను ఇన్ని పిండి వంటలు చేశాను, ఈరోజు నేను ఇంత చక్కగా మిమ్మల్ని అలంకరించుకున్నాను. ఏది అయినా ఏ పండగ ఏ పబ్బము ఏది వచ్చినా సరే రోజు నేను నిత్య దీపారాధన చేసుకునేది కూడా నేను రోజు నిద్ర లేవడం కూడా నీ దయ వల్లేనమ్మా అన్నది అమ్మకు ఒక్కసారి చెప్పుకోవాలి మనము. అందుకనే ఈ నామం తాలూకా అర్థం ఏంటంటే ఎవరైనా అమ్మవారికి ఒక్కటేనండి, రాజు పేద గొప్ప, చిన్న గుళ్ళల్లో పూజ చేయడము పెద్దగా నవరాత్రులు చేయడము ఇలాంటి భేదభావం ఉండదండి. మనస్ఫూర్తిగా ఎక్కడ కూలిపాకలో దీపం పెట్టినా అమ్మవారు స్వీకరిస్తారు. ఇదండి 70వ శ్లోకం తాలూకా అర్థము. మీ అందరికీ నచ్చిందని కోరుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఏ పని చేసినా అది అమ్మ దయతోనే. అందుకనే నేను ఈ 70వ శ్లోకం కూడా లలితమ్మకే అర్పిస్తున్నాను. సర్వం శ్రీ లలితార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. థ్యాంక్ యూ సో మచ్.